ఏదో మామూలుగా అయినటువంటి వ్యక్తి కాదు. ఈనాడు ప్రపంచమంతా చేస్తున్నారు. ఒకప్పుడు గుడ్ ఫ్రైడేను ఆచరించలేదు. ఇది మామూలైన సంగతి కాదు. యేసుక్రీస్తు మరణించింది సర్వలోక రక్షణార్థం. ఆయన ప్రాణం పెట్టాడని ప్రతి దేశం తెలుసుకుంది. ఈనాడు గుడ్ ఫ్రైడేగా మారిపోయింది. ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే. సంవత్సరంలో దాదాపు 50 పైన ఉంటాయి శుక్రవారాలు. అన్ని గుడ్ ఫ్రైడేలు కాదు, ఇది గుడ్ ఫ్రైడే. ఇది సంతరించుకున్నటువంటి గుడ్ ఫ్రైడే. దీన్ని ఎవరు మార్చడానికి ఉండదు, ఎవరు తీసివేయడానికి కూడా ఉండేది కాదు. యేసు క్రీస్తు ప్రాణం పెట్టాడు మనందరి కోసం. ఆయన పెట్టాడు ప్రాణం. ఆయనే అప్పగించుకున్నాడు. ఆయన దీపును అప్పగించుకున్నాడు. ఆయన ముఖాన్ని కూడా అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడే కానీ ఈ లోకంలో ఎవరు ఆయన ప్రాణాన్ని తీసివేసే శక్తి ఎవరికి లేదు, తీసివేయలేదు. ఆయనే అంటారు, నా ప్రాణం పెట్టడానికి తీసుకోవడానికి నాకే అధికారం ఉన్నది అని చెప్తాడు. యేసు క్రీస్తును ఒక రాజకీయ నేరముతో సిలువకు వేశారు. అది రాజకీయ నేరం. రాజకీయ నేరానికి శిక్షలు పడతాయి. మతపరమైన నేరాలకు శిక్షలు పడడానికి లేదు. మతపరంగా శిక్షించడానికి లేదు. లేకపోతే ఎన్నడో యేసుక్రీస్తు సువార్తను ధ్వంసం చేసి ఏం లేకుండా చేసేవాళ్ళు. మన దేశంలో కూడా ఈ చట్టాలు ఉన్నాయి. చేయడానికి వీలు లేదు మతపరంగా. యూదులు ఏమన్నారంటే పిలాతు దగ్గరికి వచ్చి, అయ్యా ఇక్కడ అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు, ఇతడు దుష్టుడు కాకపోతే, చెడువాడు కాకపోతే మీకెందుకు అప్పచెప్తామని మాట్లాడారు. అట్లయితే మీరే సిలువ వేసుకోకండి అని చెప్పారు పిలాతు. మీరే సిలువ వేసుకోండి, మీరే చంపుకోకండి అని అంటే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపారు. వాళ్ళ మీద ఒక చట్టం చేయబడింది, నిషేధం ఉన్నది. యేసు క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంటే తండోపతండాలుగా ఆయనను జనమంతా వెంబడిస్తున్నారు. ఆయన అనేకులను బాగు చేస్తున్నాడు. ఆయన శకం ప్రారంభమైంది. ఎవరైనా యేసుక్రీస్తుని చంపుతారని ముందే చట్టం చేయబడింది. అయ్యా మేము చంపడానికి లేదు, మాకు చట్టం లేదు అని పిలాతు దగ్గర చెప్పారు. యోహాను సువార్తలో ఉంటుంది నేను చెప్పే విషయాలు. అది మేము చేయడానికి లేదు. మరి ఏ నేరంతో చేయాలి? ఈయన యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు. రాజకీయ నేరంతో చంపొచ్చాడు. యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి అని ఆయన చెప్తే యూదుల రాజు అనేటువంటి నేరంలోని యేసుక్రీస్తు శిలువ పెట్టాడు. వాస్తవికంగా పుట్టినప్పుడు రాజు ఆయన శిలువ మీద రాజు. రాబోయే రాజు కూడా ఆయన కంటే రాజు ఈ లోకంలో ఎవరు ఉండడానికి వీల్లేదు. ఒకప్పుడు రాజులు ఉన్నారు, ఇప్పుడు రాజులు ఉండడానికి వీల్లేదు. ఇక్కడ రాజులు ఉండలేదు, వీల్లేదు. ప్రధానమంత్రితోనే లాస్ట్, రాష్ట్రపతితోనే కథం, ప్రెసిడెంట్తోనే కథం. ఏ దేశంలో ఒక రాజు ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే రాజు. ఆయన రానై ఉన్నాడు, రారాజుగా వస్తాడు. ఆయన మాత్రమే రాజు ప్రపంచాన్ని. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్లో రాసి ఉన్నాయి. అందరికీ ప్రభు ఆయన, ఏ ఒక్కరికి అనేటువంటిది కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినటువంటి వాడు. ఆయన ఆత్మను ఎందుకు అప్పగించాడు? ఇప్పుడు చాలా మాటలు విన్నాను. బైబిల్లో యేసుక్రీస్తుని గురించి ఆయన 33 సంవత్సరాలు జీవించినట్టు ఉంటుంది. ఈ 33.5 సంవత్సరాలలో 30 సంవత్సరాల చరిత్ర కొంచెమే ఉంటుంది. ఆ తర్వాత 6 మాసాలు ఉంటుంది. ఈ 6 మాసాలలో చివరి వారం చరిత్ర బైబిల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఆయన గురించి రాయాలంటే భూలోకం కూడా చాలా రాసి 33.5 సంవత్సరాలనే ప్రపంచాన్ని చైతన్యం చేసినటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవరు లేరు. మహా అలెగ్జాండర్ ఉన్నప్పటికైనా రాజ్యం 4
గ్రూపులు అయిపోయింది, విడిపోయింది, పటాపంచలు అయిపోయింది. ఆయన శకం కూడా భూమి మీద ఏం లేదు. 33.5 సంవత్సరాలనే ఒక అధికారాన్ని చూపించి ప్రపంచాన్ని చైతన్యం చేసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఇప్పుడు 33 సంవత్సరాలు పెళ్లి అవుతుంది, అంతేనా? ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి 33 సంవత్సరాలు పెళ్లి పడుతుంది, 35 సంవత్సరాలుగా పెళ్లి అవుతుంది. ఆయన 33.5 సంవత్సరాలకే ప్రపంచాన్ని చైతన్యం చేసింది, యేసుక్రీస్తు మార్చేసింది, సంపూర్ణమైంది, సమాప్తమైంది. ఏ వ్యక్తి కూడా 33.5 సంవత్సరాల్లో సమాప్తమైంది అని చెప్పగలిగిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు, ఆయన ఒక్కడే తప్ప. ఆయన చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా చేశాడు. ఆయన చేసినట్లుగా ఎవరు చేయలేదు భూమి మీద. ఆయన నడిచినట్టుగా ఎవరు నడవలేదు. ఆయన చేసిన అద్భుతాలు ఈ ప్రపంచం మీద ఎవరు చేయలేదు. పుట్టుకుంటి వాళ్ళని బాగు చేశాడు, పుట్టుకుంటి వాళ్ళని బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు. ఇది ఎవరన్నా చేస్తారా? సమాధిలో ఉన్న లాజరు 4 దినాలు ఉంటే బయటికి రమ్మంటే వచ్చేసి ఎవరు చేస్తారు? ఇది ఆయన శకం ఒకేది వచ్చింది భూమి మీదకి. ఎవరు చేయగలుగుతారు? 33.5 సంవత్సరాలు ఆయన చేయవలసిందంతా చేశాడు. కాబట్టి ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ఆయన ఆత్మను ఎవరు తీసేది? యేసు ప్రభు చంపబడ్డవాడు కాదు, అప్పగించబడినటువంటి వాడు. ఆయనను అప్పగించాడు. ఇస్కరియోతు యూదా ఆయనను అప్పగించాడు. బైబిల్లో ఏమి రాసిందంటే ఆయనను పట్టుకోవడానికి ఎవరి తరం కూడా కాదు. యోహాను సువార్త 19వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా పెద్రోలు వాగు దాటిపోయాడు. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులను కూడా వెళ్ళాడు. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండేవాడు కనుక ఆయనను అప్పగించు యూదాకును స్థలము తెలిసింది. అప్పగింపబడినటువంటి వాడు యేసు ఆయన అప్పగించాడు. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రవులను వెంట పెట్టుకొని కిటికీలతోనూ దీపములతోనూ అక్కడికి వచ్చింది. యేసు తనకు సంభవించిన గురువులని ఎరిగిన వాడు వారి వద్దకు వెళ్ళి మీరెవరిని వెతకుచున్నారని అడిగారు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారైతే వాళ్ళన్నీ కూడా బంట్రవుతులు, కిటికీలు, దీపాలు అవన్నీ కూడా పట్టుకొని ఆయన దగ్గరికి వస్తూ ఉంటే, ప్రార్థన చేసే స్థలానికి వస్తే మీరు ఎవరిని వెతుకుతున్నారని అడిగారు. పారిపోయిన వ్యక్తి కాదు యేసుక్రీస్తు, తప్పించుకున్న వ్యక్తి కాదు. మీరెవరిని వెతుకుతున్నారు? మేము నజరేయుడైన యేసును అని చెప్పారు. వారు నజరేయుడైన యేసును ఆయననే ఆయన ఉత్తరం లేక యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాలు వారి వద్ద నిలిచినది. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడ్డారు. యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళంతా కులబడ్డారు, కింద పడిపోయారు. వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, అవన్నీ పట్టుకొని వచ్చారు. పట్టుకోవడానికి వచ్చారు, కింద పడిపోయారు. యేసు ప్రభువును పట్టుకోలేకపోతున్నారు. అక్కడ ఒక దైవికమైనటువంటి శక్తి వాళ్ళ మీద ప్రభావాన్ని చూపించి యేసు ప్రభువును పట్టుకోవాలంటే భయపడుతున్నారు. ఏం చేశారంటే యేసు ప్రభు శిష్యులను పట్టుకున్నారు. అప్పుడు మళ్ళీ అడిగాడు యేసు ప్రభు, అసలు ఎవరిని మీరు పట్టుకోవడానికి? మీరు ఎవరిని పట్టుకోవడానికి వచ్చారంటే నజరేయుడైన యేసు, నేనే కదా అని ఆయనే అప్పగించుకున్నాడు. ఆయనను పట్టుకునే శక్తి లోకంలో ఎవరికి లేదు, ఏ దేశానికి కూడా లేదు. ఈ నేటి వారు కూడా యేసుక్రీస్తు సువార్తను అడ్డగించాలని ఎన్నో విధాల ప్రయత్నం చేసి
వాళ్ళే నిరాశపడి ఈ జోలికి పోవద్దు అని అనుకుంటున్నారు. వారు కింద పడిపోయారు. యేసు ప్రభు శిష్యులను గట్టిగా పడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు అడిగాడు, మీరు ఎవరిని వెతకడానికి వచ్చారు? నజరేయుడైన యేసు, నేనే ఆయన పట్టుకోనుకున్నాను అని చేతులు ఇచ్చాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు. ఆయన అప్పగించుకున్నాడు మన కోసం. అందువల్ల ఆయన ఎవరు కూడా బంధించలేకపోయారు. ఆయనకై ఆయన అప్పగించుకున్నట్టు ఆయన నేను కూడా బంధించలేండి, మేము కొట్టకుండా అయిపోయింది. ఆయన అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నందువల్ల సర్వలోకానికి రక్షణ వచ్చింది. ఆయన చిందించినటువంటి రక్తం ప్రజలందరి పాపక్షమాపణ నిమిత్తం చిందింపబడిన రక్తం. ఆయనను మించిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఎవరికైనా చెప్పాడా యేసు ప్రభు? ఏ రాజ్యానికైనా చెప్పాడా? నేను మీకు అందరి వరకు ప్రాణం పెడుతున్నాను ఎవరికైనా చెప్పాడా? ఎవరికి చెప్పలే. అలాంటి ప్రేమ ఆయన మన పట్ల వెల్లడి చేసింది. ఇదిగో నేను మీకు అందరి కోసం నేను ప్రాణం పెడుతున్నాను అని ఎవరికి అట్లా చెప్పి దేవుడు కాడే ఆయన, దాన్ని చేసి దేవుడు ఆయన. ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తున్నారు, ఆయనను కొనియాడుతున్నారు. ఈనాడు మన పూర్వీకులు ఎంతో మంది ఇక్కడ యేసు ప్రభువును నమ్మితే అందులో నుంచి మనం పుట్టుకొని వచ్చినట్టు. ఇది విస్తరించేదే కానీ ఆగిపోయేటువంటిది కాదు. దేవుని స్వార్థ వ్యాపిస్తుంది. ఈ స్వార్థమానం ఎంతగా వ్యాపిస్తుందో నేను ఆ సెల్లులో మాట్లాడతాను. యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్లో రెవరెండ్ ఈ బెంజమిన్ అని కొట్టండి. ఈరోజు 7 మాటలు 20 నిమిషాలలోనే చెప్పాను. ప్రాముఖ్యమైన విషయాలని చెప్పాను. 20 నిమిషాలలో చెప్పాను. 100 మందికి ఎక్కువ మంది చూశారు. యూట్యూబ్లో చూడండి. రెవరెండ్ ఈ బెంజమిన్ అని కొట్టాను. పునరుత్థానాన్ని గురించి కూడా చెప్పాను. దేవుని స్వర్తమానం యేసు ప్రభు ఈ లోకములో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తే స్వార్థ అయింది. స్వార్థమానం. ఆయన పుట్టితే స్వార్థ అయింది, ఆయన చనిపోతే స్వార్థనే, ఆయన తిరిగి లేస్తేనే స్వార్థ. ఈ లోకంలో ఎవరికి లేదా వార్త, ప్రపంచంలో ఎవరికి లేదు. ఆయనను గురించి మనం చెప్పుకోవడం, ఆయనను గురించి మనం ధ్యానించడం, మనం ఎంత తలంచినా తక్కువని. యేసు ప్రభు ప్రపంచాన్ని చైతన్యం చేసినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరు. 33 సంవత్సరాలకే ప్రపంచాన్ని మొత్తం మార్చివేయగలిగిన శక్తి ఆయన ఒక్కరికి మాత్రమే ఉన్నది. ప్రతి దేశం మారిపోతుంది. నరహంతకులు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, లోకులు మారిపోతున్నారు. ఎంతో మంది మారిపోయారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చాలా మంది పొందుతున్నారు. కాబట్టి అంత గొప్ప త్యాగం యేసు ప్రభువు చేసినప్పుడు ఈ మంచి శుక్రవారం ఎట్లొచ్చింది అంటే ఆయన మన అందరి కోసం చేసిన, ప్రపంచం అందరి కోసం చేసిన త్యాగాన్ని ఇది మంచి శుక్రవారం. గొప్పగా శుక్రవారం యేసు ప్రభు ప్రపంచ ప్రజలందరి కోసం, ఏ ఒక్క ఆత్మ కూడా నశించడం ఆయనకి ఇష్టం. అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇది మంచి శుక్రవారంగా సంతరించుకున్నది. కాబట్టి దేవుడు ఈ మాటలు జీవించినగాక మనం ఎంత పాడినా ఎంత ధ్యానించినా ఆయన పట్టు తక్కువే అయినటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. 7 మాటల గురించి ఎన్నో గ్రంథాలు రాయాలి. శిలువ మీద పలికిన చివరి మాట ఒకే మాట చిన్నదే కావచ్చు, దాని గురించి పుస్తకాలు రాయబడ్డాయి, దాని విలువలు తెలియజేయాలి. కాబట్టి యేసు ప్రభువు గురించి మనం ఎంత చేసినా తక్కువే అనేటువంటిది గుర్తుంచుకొని ఆయన కొరకు ముందుకు సాగి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడి మాటలు జీవించిన ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన స్వామి, మీ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు మంచి దేవుడవునైనా, మీ ప్రేమను సిలువలో మా కొరకు వెల్లడి చేశారు. మీ రక్తాన్ని చిందించి మమ్మల్ని అందరినీ అడిగారు.
మీ ప్రజలుగా మమ్మల్ని మార్చుకున్నారు. మీకు ప్రార్థించే బిడ్డలుగా చేశారు. మిమ్మల్ని గురించి మాట్లాడడానికి మీరు సిలువలో పలికినటువంటి మాటలు మాత్రం సందేశాలుగా మేము వినడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీ పాలనలు ఈ సంఘాన్ని, సంఘ పెద్దలను, సంఘంలో ఉన్న బిడ్డలందరినీ, సంఘ కార్యక్రమాలన్నింటినీ బలపరిచి మీకు మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకున్నాను. యేసు ప్రభునామాన్ని వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.